హనుమంతుని అల్లరి ఎక్కువ అవ్వడంతో అంజనాదేవి హనుమంతుడి దగ్గరకు వచ్చి నీవు విద్యను అభ్యసించే సమయం వచ్చింది కాబట్టి సూర్యుని దగ్గరికి వెళ్ళి విద్యను అభ్యసించి తిరిగిరా అని చెప్పి పంపిస్తుంది. అప్పుడు హనుమంతుడు సూర్యదేవుని ప్రార్థించగానే సూర్యుడు హనుమంతుడి ముందు ప్రత్యక్షమవుతాడు. ఏం నాయనా, ఏం కావాలి నీకు అని అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు మీరు నాకు సకల విద్యల్ని నేర్పించండి అని కోరుకుంటాడు. కానీ దానికి సూర్యుడు ఒప్పుకోకుండా నాకు ప్రతిరోజు పని ఉంటుంది కదా, నీకోసం నేను ఇక్కడికి వచ్చి నీకు ఎలా నేర్పించాలి అని అడుగుతాడు. దానికి హనుమంతుడు నేనే మీ దగ్గరికి వస్తాను, చిన్నప్పుడే నేను మీ దగ్గరికి వచ్చాను కదా అని అంటూ తన శరీరాన్ని పెద్దగా పెంచి చూపిస్తాడు. దాంతో సూర్యుడు హనుమంతుణ్ణి శిష్యుడి కింద ఒప్పుకొని తనతో పాటు తీసుకువెళ్తాడు. సూర్యుడి దగ్గరే పెరుగుతూ అన్ని విద్యలు నేర్చుకొని తిరిగి ఇంటికి వచ్చే ముందు గురుదక్షిణ కింద మీకేం ఇవ్వాలి అని అడుగుతాడు. దానికి సూర్యదేవుడు నా కొడుకైన సుగ్రీవుడు కిష్కింధవనంలో ఉన్నాడు, నువ్వెప్పటికీ సుగ్రీవుడికి అండగా ఉండు అని చెప్పి మాట తీసుకుంటాడు. అప్పటి నుండి హనుమంతుడు సుగ్రీవుడికి అండగా ఉన్నాడు. మీకు హనుమంతుడు అంటే ఇష్టం ఉంటే జై హనుమాన్ అని కామెంట్ చేయండి.